ఇవాళ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్తే, గుడ్ మార్నింగ్. ముందుగా దత్తాత్రేయ గారు, మనం చూస్తా ఉన్నాం నిన్న నిరుద్యోగులపై వారిపై లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి, వారిని పెద్ద ఎత్తున అరెస్ట్ చేసిన సందర్భం. 2 ఏళ్లు గడిచింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇచ్చిన మాట ఏమైంది? తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నారు, భర్తీ చేస్తామన్నారు. 2 ఏళ్లు గడిచినా కూడా ఇప్పుడు పూర్తిగా కొలువులు లేవని చెప్పేసి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం మాట్లాడడాన్ని, ప్రకటన చేయడాన్ని తీవ్రంగా వారంతా అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భం. ఎట్లా చూడాలి నిరుద్యోగ యువతపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును? గుడ్ మార్నింగ్ అండి, మీకు టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉద్యమకారులు మా పల్లె రవికుమార్ గారికి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాల పేరు మీద ఒక క్యాలెండర్, ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఆశపడ్డ నిరుద్యోగులందరూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే దఫా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పేసి నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనవి అని తెలంగాణలో ఒక సామెత ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మితే అది పుచ్చి బుర్రలైంది. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేను అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఈ నిరుద్యోగులందరూ పాపం నమ్మిండ్రు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో కేవలం ప్రభుత్వం ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీని 1,86,000 భర్తీ చేసింది. మనకు తెలంగాణ రాష్ట్రంలో 11,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే దాంట్లో దాదాపుగా 3,89,000 ఉద్యోగాలు ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపుగా 4,88,000 ఉద్యోగాలు ఉన్నాయి. మనకు ఒక 90 కార్పొరేషన్స్ ఉన్నాయి. మనకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ మొత్తం కార్పొరేషన్స్ ద్వారా దాదాపుగా 92,000 ఉద్యోగాలు భర్తీ చేసినాయి. ఒక 2 లక్షల పెన్షనర్స్ ఉన్నారు. మొత్తం కలిపితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గ్యావిటీ ఎంత ఉద్యోగులది అంటే 11,68,000 మాత్రమే. సో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు, ఉద్యోగాల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అని చెప్పేసి 1,88,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేశారు. కేవలం టీఎస్పీఎస్సీ ద్వారానే దాదాపుగా 69,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాలు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలైంది, ఒక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు, ఒక ఎస్ఐ నోటిఫికేషన్ లేదు. కానీ కేసీఆర్ హయాంలో 88,000 పైచిలకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారు. అసలు ఇట్లా బెటాలియన్ భర్తీ చేసినట్టుగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగింది. ఒక ట్రైనింగ్ బ్యాచ్ కాకముందు ఇంకో ట్రైనింగ్ బ్యాచ్ వెయిటింగ్ చేసేది. ఆ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగింది. గురుకుల రెసిడెన్షియల్ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న గురుకుల విద్యాలయాలు ఎన్ని, స్కూళ్ళు ఎన్ని, కాలేజీలు ఎన్ని, డిగ్రీ గురుకుల కాలేజీలు ఎన్ని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాటిని దాదాపుగా 1,100 పైచులకు అన్నింటినీ మార్చి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు సొసైటీ ద్వారా భర్తీ చేసి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగాల ప్రక్రియ కొనసాగిస్తే 69,000 రెసిడెన్షియల్ ఉద్యోగాలు భర్తీ చేశారు. దాంట్లో పీజీటీ ఉద్యోగం ఉంటుంది, టీజీటీ ఉద్యోగం ఉంటుంది, ట్రైనడ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, లైబ్రేరియన్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, జేఎల్స్, డిఎల్స్, స్పోర్ట్స్ మెన్, లా టీచర్, ఇట్లా వివిధ రకాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగింది. తఫలవారీగా మేము జాబ్ క్యాలెండర్ ఒకటే ప్రకటించలేదు, కానీ ప్రతిసారి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగింది. ఇక నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదన్నట్టుగా అబద్ధాన్ని ప్రచారం చేసి కొంతమంది గతంలో కేసీఆర్ మీద కక్ష కట్టినటువంటి వాళ్ళు, బల్మూరి వెంకట్ కావచ్చు, అకునూరు మురళి కావచ్చు, కోదండ రాము కావచ్చు, రియాజ్ కావచ్చు, ఇట్లా తీర్మారు మల్లన్న కావచ్చు, ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఇక ఇదే ముందరేసుకొని ఉచిత పురాణం చదివే ప్రయత్నం చేశారు. ఇవాళ నిరుద్యోగులకేమో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలకు దిక్కు లేదు, దివాన్ లేదు. వాళ్ళు నిలదీసి అడుగుతుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్. మొన్న గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు ఉరికొయ్యగా మారుతుందని చెప్పేసి మేమందరం వెళ్ళి నిరంతరం అభ్యంతరం తెలుపుతా ఉంటే మామూలు అందరినీ, నా పక్కన 6 నెలల గర్భవతి కూర్చుంటే ఆమెను కూడా 2 లాఠీలతో కొట్టుకుంటా అరెస్టు చేసినటువంటి పరిస్థితి మేము చూసినాం. కేసీఆర్ గారు జీవో నంబర్ 55 విడుదల చేస్తే అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఉద్యోగాల ప్రక్రియ యాజ్ ఫర్ రిజర్వేషన్స్ వస్తుంది. అయితే దాంట్లో ఏముందంటే లిటుకు రేవంత్ రెడ్డి గారు చేసిన అన్యాయం ఏంటంటే నిరుద్యోగులకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో
జీవో నంబర్ 55 కేసీఆర్ గారు ఇచ్చింది ఒకవేళ అమలు చేసి ఉంటే ఒకవేళ బీసీ అభ్యర్థికి ఓపెన్ ఉద్యోగం వచ్చింది అనుకోండి గ్రూప్ 1, ఓకే, ఆయన ఓపెన్ ఉద్యోగానికి అర్హుడు అవుతాడు, ఓపెన్లోనే పోస్ట్ తీసుకుంటాడు. కానీ రేవంత్ రెడ్డి గారు తెచ్చిన జీవో నంబర్ 29 వల్ల ఒక బీసీ అభ్యర్థికి ఓపెన్ ఉద్యోగం వస్తే ఓపెన్ ఉద్యోగాన్ని ఖాళీ చేస్తారు, అట్లే ఉంచుతారు. ఆ అభ్యర్థిని తీసుకుపోయి బీసీలో తను ఏ రిజర్వేషన్కి చెందిన వ్యక్తి అవుతాడో ఆ రిజర్వేషన్లో మొదటి ఉద్యోగం ఇస్తారు. అంటే ఆ అభ్యర్థి యొక్క రిజర్వేషన్ని తుంగలో దొక్కారు. అందుకే గ్రూప్ 1 ఉద్యోగాలు హైయెస్ట్ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి లాంటి సామాజిక వర్గాలకి వచ్చినాయి అనేటువంటిది నిరుద్యోగుల అభ్యంతరం. ఇట్లా నిరుద్యోగులను అడుగడుగున మోసం చేసుకుంటా దగా చేసుకుంటా వస్తుంటే ఇవాళ వాళ్ళు ఏమడిగినారండి, మీరు అన్న జాబ్ క్యాలెండర్ ఏదయ్యా అన్నారు. శ్రీధర్ బాబు నిండు అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగాలు ఏడున్నాయి, లేవు, భర్తీ చేయలేమని చెప్పేస్తున్నారు. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడి మల్లన్న లాగా ఇవాళ మీరు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని వాళ్ళు పసిగట్టి నిన్న లేక మొన్న దిల్సుఖ్ నగర్లో ఒక ర్యాలీ తీశారు. ఇవాళ అదే చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వరకు ర్యాలీ తీస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఉందా రేవంత్ రెడ్డి డైరెక్టర్కి సిగ్గుందా? నీవు రాహుల్ గాంధీని తీసుకొచ్చి నేను నమ్మరి రాష్ట్రంలో నిరుద్యోగులనే పసిగట్టి రాహుల్ గాంధీ అనేట ఆయనని తీసుకొచ్చి ఆ చిక్కడపల్లి లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి ఆయనకు థమ్స్అప్ బాటిల్ పెట్టి ఒక బిర్యానీ తినిపించి నిరుద్యోగులతో ముచ్చట పెట్టిపించి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం మేము భర్తీ చేస్తామన్నాం. ఇవాళ ఎక్కడ వచ్చిందని నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఎవరికి వస్తున్నాయి ఉద్యోగాలు? ఇవాళ కోదండరామ్ గారికి నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది, నిరుద్యోగుల గురించి వచ్చింది. రోజు లేస్తే నిరుద్యోగులను తీసుకొని వచ్చి ఆర్టీసీ క్రాస్లో ధర్నా చేసినటువంటి బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. నిరుద్యోగులందరినీ బస్సులో ఎక్కించుకొని జిల్లాలు తిరిగినటువంటి రియాజ్ ఖాన్కి ఇవాళ గ్రంథాలయ చైర్మన్ ఉద్యోగం వచ్చింది. ఇవాళ అకులూరి మురళి అనేటువంటి వ్యక్తి, నేను ఐఏఎస్, నేను రిటైర్డు, నేను పేద వర్గాలకు చేస్తున్నా అన్నావు కదా, ఇవాళ నీకు విద్యాశాఖ కమిషనర్ ఉద్యోగం వచ్చింది. నిరుద్యోగుల ఉద్యోగాలు మరి మీ నోట్లకు ఎందుకు ఇవాళ ప్లాస్టర్లు వేసుకున్నారు? మీ నోర్లు ఎందుకు ఇవాళ మూగబోయినాయి? వాళ్ళ నిరుద్యోగుల మీద ఎందుకు ఇవాళ లాఠీలు నాట్యమాడుతున్నాయి? రక్తం ఎందుకు చిందుతుంది? వాళ్ళది ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అశోక్ నగర్లో, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో నిరుద్యోగులు అడగడమే తప్ప, ఉద్యోగాలు ఇవ్వమని అడగడమే తప్ప ఇవాళ మీరు నిరుద్యోగులను ఒక శత్రువులాగా చూస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళనేమో వాహకాలుగా వాడుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు నిరుద్యోగులతోటి. పాపం వాళ్ళకి తెలియక అందరూ కూడా వచ్చి మీతో చేతులు కలిపినారు. ఇవాళ ఉద్యోగాలు మీరిస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏరన్న ఆయన అంటే ముఖం చాటేస్తున్నారు. మీరు ఉద్యోగాలు లేవని చెప్తున్నారు. అవి మాకు ఎప్పుడేస్తారు ఏంది? మీరు ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్. అసలు ఇందులో తేదీలు ఉంటాయి తప్ప జాబులు ఉంటాయి. కేవలం తేదీలు పెట్టిర్రు. గ్రూప్ 1 ఉద్యోగము 2025 అక్టోబర్లో ఉంటుంది, గ్రూప్ 2 ఉద్యోగము 2025 సెప్టెంబర్లో ఉంటుంది. తేదీలు ప్రకటించారు తప్ప ఎన్ని ఉద్యోగాలు, ప్రక్రియ ఎప్పుడు కొనసాగుతాయి, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు, దాని అప్లికేషన్లు ఎప్పుడు తీసుకుంటావు, పరీక్ష ఎప్పుడు పెడతావు, ఉండదు దాంట్లో. రైట్, ఇంత మోసం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులని. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో నిరుద్యోగులను నయవంచనకు గురి చేస్తోంది రాష్ట్ర సర్కార్. కాంగ్రెస్ అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో ద్రోహం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు తొలి ఏడాదిలోనే భర్తీ చేస్తామని నమ్మించి నయవంచన చేయడమే కాదు, చివరికి లాఠీలు జురిపించి అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దారుణమని చెప్పి దత్తాత్రేయ గారు మండిపడుతున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. పల్లె రవి గారు, మనం చూసినాం ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో యూత్ డిక్లరేషన్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. చివరికి 2 లక్షల ఉద్యోగాలు ఇవని 2 ఏళ్ల తర్వాత నిరుద్యోగులు ప్రశ్నిస్తే వారిపై లాఠీ చార్జ్ జులిపించిన పరిస్థితి నిన్న అశోక్ నగర్లో కనిపించింది. ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం నమస్తే తెలంగాణలో. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇంత భారీ స్థాయిలో విద్యార్థులు అలాగే నిరుద్యోగ యువతలో పెరుగుతున్న ఈ నిరసనను, ఆగ్రహ జ్వాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సీతారామరాజు గారు, ముందుగా మీకు, టీన్యూస్ వీక్షకులకు, సోదరులు దత్తాత్రేయ గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే. కాంగ్రెస్ పార్టీ తన అవకాశం కోసం, అవసరం కోసం, అధికారం కోసం ఏమైనా మాట్లాడతారు. అధికారం వచ్చిన తర్వాత దానికోసం ఏ స్థాయికైనా దిగజారి ఏమైనా చేస్తారు. అధికారం కోసము అన్ని వర్గాలను, తెలంగాణని రెచ్చగొట్టింది, వాళ్ళని ఉచ్చులో పడేసి వాడుకొని అధికార పీఠం ఎక్కింది. అధికార పీఠం ఎక్కిన తర్వాత ఇక ఈ వర్గం ఆ వర్గం ఏం లేదు, ప్రతి వర్గాన్ని మోసం చేసింది, వంచన చేసింది, ద్రోహం చేసింది. ముందు వరుసలో నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కదా, కాస్త ఎదగాలని ఆరాటపడేటటువంటి వాళ్ళు, ఉద్యోగం కోసం తనలాడేటటువంటి వాళ్ళు కాబట్టి ఇంత వోకల్ సెక్షన్ కాబట్టి అందుకోసమే ముందు ఈ వర్గాలని ఉచ్చులో పడేసింది. ఏమని? ఇక్కడ రాష్ట్ర నాయకులు చెప్తే వీళ్ళకు ముఖం లేదు అని చెప్పి, వీళ్ళ ముఖం చెల్లదు అని. అప్పుడు 2023 మే 8వ తారీఖున యూత్ డిక్లరేషన్ పేరు మీద
ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ గారితో ఇదే హైదరాబాద్ సరోనా స్టేడియంలో పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది. దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పింది. ఇక మిగతా ఉన్న నిరుద్యోగ భృతి ఇంకా రకరకాల విద్య ఇవన్నీ ఇక అన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇప్పుడు మళ్ళీ రోజు పెద్ద చాట భారతం ఉంది. వీళ్ళ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. ఏం చేస్తారో చూసినాం మనం. ఇంకా చెప్పడమే కాకుండా ఎంత విషయాన్ని నింపిరంటే, ఎంత విద్వేషాన్ని నింపిరంటే అప్పుడు కేసీఆర్ తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని చెప్పేసి ఒక్క అబద్ధాన్ని 1,00,000 సార్లు ఒక్కొక్క పెద్ద మనిషి 1,00,000 సార్లు మాట్లాడింది అదే వేదికల మీద. దాంతో ఏమైపోయింది, అరే నిజంగా ఉద్యోగాలు ఇవ్వలేదేమో అని చెప్పేసి అనుకున్నాను. నమ్మిండ్రు. యూత్ ఏంటంటే కొత్తగా ఎప్పటికప్పుడు ప్రతి ఏడాదికి ఒక గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొత్త బ్యాచ్ వస్తుంటుంది కాబట్టి యూనివర్సిటీస్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తుంటుంది కాబట్టి వాళ్ళంతా నమ్మిండ్రు. ఫ్రెష్ వచ్చినటువంటి బ్యాచ్. నిజంగా కూడా వాస్తవం కాదు వాళ్ళు చెప్పింది. కేసీఆర్ గారు గడచిన 9.5 అధికారంలో ఉన్నటువంటి 9.5 ఏళ్లలో 2,34,000 ఉద్యోగాలని గుర్తించిండ్రు. భర్తీ చేయటానికి 2,34,000 ఉద్యోగాల్ని వేరు దేశాల్లో భర్తీ చేయడానికి అవసరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమాలు, అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసిండ్రు. దాంట్లో 1,69,000 ఉద్యోగాల్ని భర్తీ చేయటమైంది. ఉద్యోగాల నియామకాలు అయిపోయింది. వాళ్ళు ఒక దశ అప్పటికే 9.5 ఏళ్లలో చాలా వరకు ఒక ప్రమోషన్ కూడా తీసుకున్నారు. రైట్. 1,69,000 మందిలో చాలామంది. ఒకటి. ఇంకొక 34,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేసి రిటర్న్ పరీక్షలు కంప్లీట్ చేసి పూర్తి చేసి కొంత ఫార్మాలిటీస్ ఉంటాయి, టెక్నికాలిటీస్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకపోతే ఇంకేమైనా చిన్న లీగల్ ఇష్యూస్ కారణంగా ప్రాసెస్ అనేది ఆ ఎలక్షన్ టైంలో వరకు అది పూర్తి కాలే. 90% అయిపోయింది. అయిపోయినటువంటి ఆ 34,000 ఉద్యోగాలనే అధికారం వీళ్ళ చేతులకు రాగానే నెల రోజుల్లోనే మేము 15,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని చెప్పేసి నియామక పత్రాలు పంచిండ్రు. స్టాఫ్ నర్సు, మెడికల్ దాంట్లో పంచిండ్రు. ఇంకోటి 34,000 ఉద్యోగాలని 6 నెలల పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే పంచి మేము 3 నెలలనే 34,000 ఉద్యోగం ఇచ్చిండ్రు చెప్పి సిగ్గు తప్పిన వాళ్ళు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వకుండా అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ కాదు. తెలియాల్సింది ఏంటంటే వితౌట్ నోటిఫికేషన్, వితౌట్ ఎగ్జామ్ చిన్న ఉద్యోగం కూడా భర్తీ కాదు ఈ దేశంలో ఉన్నటువంటి పద్ధతి. అంటిల్ అన్లెస్ ఏదో కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ తప్ప మిగతా ఏదైనా కూడా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. రిటర్న్ ఏదో ఒక రూపంలో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయాల్సిందే. అది ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏం లేకుండా ఇచ్చినటువంటిది. అప్పుడేమో 9.5 కేసీఆర్ గారేమో ఇదొక పరిపాలనాపరమైనటువంటి వ్యవహారం కాబట్టి రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, పబ్లిక్ సర్వీస్ కమిషను, మన గురుకుల విద్యా సంస్థల రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత ఎలక్ట్రిసిటీ రిక్రూట్మెంట్ బోర్డు, ఇట్లా 5 ఏజెన్సీలు పెట్టి వాటి ద్వారా జరిగింది వాళ్ళ పని అని చెప్పేసి చూసుకుని ఉద్యోగాలు ఇవ్వటం, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చుకోవటం. ఎన్నడూ కూడా సభ పెట్టి మీటింగ్ పెట్టి ఉద్యోగులకి వినతి ఏది అపాయింట్మెంట్లు అంటే అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది లాస్ట్కి ఎక్కడికంటే ముఖ్యమంత్రి గారు డీజీపీని అపాయింట్ చేసి కూడా లెటర్ ఇచ్చింది. ఇది తెలంగాణ దౌర్భాగ్యం. ఎంత అంటే అక్కడికి కనీసం అక్కడికి దిగజార్చిన అపాయింట్మెంట్, ప్రతిదీ ఈవెంట్, ప్రతిదీ పబ్లిసిటీ. అట్లా గవర్నమెంట్ని 9.5 ఏళ్లలో ఒకవైపున కేసీఆర్ గారు చేస్తున్నటువంటి వాటిని మీద విష ప్రచారాన్ని, విద్వేషాన్ని ప్రచారం చేయటము, రెండవది వీళ్ళు మేము ఇది చేస్తామని చెప్పేసి ఆశ కల్పించడం. ఈ రెండింటితోటి నిరుద్యోగ యువత అనేది ఏమైందంటే బాగా అట్రాక్ట్ అయింది. వీళ్ళని పావులుగా వాడుకొని ఇక్కడికే ఓటుగానే కాకుండా ఏం చేసేందు గ్రామాలకు వెళ్ళని బస్సులు పెట్టి, ఇందాక సోదరుడు చెప్పినట్టుగా కొందరికి అప్పచ్చే పాపని బస్సులు పెట్టి ఆ బస్సులలో పెద్ద పెద్ద మనగాలు పోయారు.
పెద్ద పెద్ద మనగాలు పోయారు. ఇక మొత్తం కదా అసలు ఇక తెలంగాణ కేసీఆర్ని అధికారంలో నుంచి తీసేస్తే ఇంకా తెలంగాణలో ప్రతి తండాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికో ఉద్యోగం వస్తుంది, కోయగూడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఇక కోట్ల ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా మాట్లాడిన విషయం ప్రచారం చేసి నమ్మిండ్రు, ఉచ్చులో పడేసింది. తీర వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే కనీసం ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కదా 20,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నీకు ఇప్పటి వరకు వాళ్ళు వేసిన నోటిఫికేషన్ లేదంటే గ్రూప్ 1 నోటిఫికేషన్, అప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషను అప్పటికే 504 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. ఆ నోటిఫికేషన్ సంబంధించి రిటర్న్ పరీక్షలు కూడా పూర్తయినాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది హోల్డ్లో ఉండే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ 504 ఉద్యోగాలకి ఒక్క 60 ఉద్యోగాల్ని కలిపి 504 ఉన్నటువంటి వాటి రిటర్న్ టెస్ట్ అంత అయిపోయినటువంటి వాటిని రద్దు చేసి దానికి 60 కలిపి 564 ఉద్యోగాలకు ఫ్రెష్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి తప్ప ఒక్కటే. తర్వాత టీచర్ ఉద్యోగాలు మెగా డిఎస్సి చేస్తామన్నారు. మెగా డిఎస్సి అన్నారు 30,000 40,000 50,000 ఇక మొత్తం ఒక బీడీ రాసి పూర్తి చేసిన వాళ్ళకల్లా డీడీ పూర్తి చేసిన వాళ్ళకల్లా టీచర్ ఉద్యోగం ఇచ్చేటట్టుగా మెగా డిఎస్సి అని చెప్పారు. అప్పటికే కేసీఆర్ గారు 5,600 టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ వేసింది. దానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అయింది, ప్రాసెస్ షెడ్యూల్ కూడా ఇచ్చిన ఎగ్జామ్స్ అవన్నీ కూడా. ఆ టైంలో కొన్ని ఎలక్షన్ ఇవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి ఏమైందంటే అది ప్రాసెస్ అయిపోయింది. దాన్ని వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసి దానికి ఒక 4,000 కలిపి 5,000 చిల్లర 6,000కు 4,000 కలిపి 10,000కు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ వాళ్ళు చేసిన నోటిఫికేషన్లు ఈ రెండే. ఇంకా చిన్న మన అవి ఉన్నటువంటి వాటికి యాడ్ చేసుడు తప్ప ఏం లేదు. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడే 11-12,000 ఉద్యోగాలు తప్ప నోటిఫికేషన్లు అప్పటికి ఉన్నటువంటి వాటి అన్నిటిని పంచడం ఇప్పటికి వాళ్ళు చెప్పే 60,000 65,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు కదా, వాటిలో వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఒక 10-12,000 తప్ప ఇంకేం లేదు. వాళ్ళ దానికి తోడు మొన్న శాసన మండలిలో మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చాలా చులకనగా మాట్లాడారు. ఇంకా ఉద్యోగాలు ఎక్కడి, ఇంకేంది, ఇంక ఇచ్చేది లేదు, ఇక అయిపోయింది, ఇంకేం లేదన్నట్టుగా మాట్లాడేసరికి నిరుద్యోగులు ఆవేదన చెంది ఒరే ఇంత మోసం చేస్తారా, గింత ద్రోహమా, గింత అన్యాయమా, ఇదేంది జాబ్ క్యాలెండర్ అని ఇస్తిరి ఓ డ్రాఫ్ట్ ఏదో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఫేక్ జాబ్ క్యాలెండర్ ఏదో డిజైన్ చేసి సోషల్ మీడియాలో పెట్టినట్టుగా అసెంబ్లీలో చూపించారు. అసెంబ్లీ చూపించి దానికో పెద్ద ఇంకా కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసింది. కానీ ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక నోటు. జాబ్ క్యాలెండర్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసి కొంత నేర్చుకుంటే మంచిది. జాబ్ క్యాలెండర్ అంటే మాకందరికి తెలిసినటువంటిది, ఈ దేశంలో అమలవుతున్నది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను సమర్థవంతంగా ఒక దశాబ్దాలుగా అమలు చేస్తున్నది. ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒక షెడ్యూల్ ఇస్తుంది, పలానా తేదీలో 16 నెలల 16 తేదీలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఉంటుంది, ఫలానా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 కేటగిరీ ఆ కేటగిరీ మొత్తం ఇస్తుంది. దానికి సంబంధించినట్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు, రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి, ఫలితాలు ఎప్పుడు ఉంటుంది, మొత్తం షెడ్యూల్ ఇస్తారు ఒక సంవత్సరానికి సంబంధించినట్టు. దాని జాబ్ క్యాలెండర్. కానీ వీళ్ళు అది కాలే. ఇప్పుడు సోదరుడు దత్తాత్రేయ చెప్పినట్టుగా ఉత్తగా చూపించి డేట్లు చూపించేసి ఆ డేట్లు చూపించి డిజైన్ చెప్తే చేసే పని అది. దాని చీఫ్ సెక్రటరీ గారు కాదు, అది డిటి పార్టీ చేసిన పని అది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆ పని చేసి ఏం చెప్పింది ఇంకా జాబ్ క్యాలెండర్ లో వాళ్ళు యూత్ డిక్లరేషన్ లో కూడా చెప్పింది ఏంటిది, ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖున జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి, అంటే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటిది ఇది ల్యాండ్ మార్క్ గా తీసుకున్నారు. జూన్ 2ది జూన్ 2వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ సంవత్సరానికి సంబంధించిన నియామక ప్రక్రియ మొదలుపెట్టి వచ్చే తర్వాత 13 నెలల తర్వాత సెప్టెంబర్ 13-17వ తేదీన ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇస్తాం. అంటే జూన్ 2కి అయిపోయిందంటే దాదాపు 13-14 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ జూన్ 2వ తారీఖున అని చెప్పారు. ఇప్పుడు ఎన్ని జూన్ 2 పోయినాయండి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా 2 జూన్ పోయినాయి, 3 జూన్ 2 వస్తున్నాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఎన్ని రిక్రూట్మెంట్ చేశారు, ఎన్ని సెప్టెంబర్ 17 పోయినాయి, ఇప్పటికి 2 పోయినాయి, 3 వస్తున్నది. ఇవి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది మోసం, వంచన, దగ, అది ప్రశ్నించేటటువంటి వాళ్ళని వీపులు బాగులు కొడుతుంది, దాష్టికం చేస్తుంది, గిదే ప్రజాస్వామ్యం అని చెప్పేసి చెప్తుంది. లేకపోతే నిన్న పిల్లలు నిరుద్యోగులు అయ్యో మాకు ఇంత అన్యాయంగా మాట్లాడతారా మంత్రి గారు,
మాకు మీరు ఇస్తానది ఇవ్వకపోగా ఇంత అన్యాయంగా లేవు, ఇంకెక్కడ ఉద్యోగాలు ఇవ్వలేము, లేవు ఖాళీలు లేవు అన్నట్టుగా చులకనగా మాట్లాడితే వాళ్ళకు బాధ అనిపించి కడుపు మండి శాంతియుతంగానే ఏం ఏదో బంధువులో ముట్టడిలో చేయలేదు, వాళ్ళు ఆయుధాలు పట్టుకోవాలి, ఇంకేం లేదు, శాంతియుతంగా దిల్సుఖ్ నగర్లో నిన్న దిల్సుఖ్ నగర్లో ధర్నా రోడ్డు ఎక్కి శాంతియుతంగా నిరసన చేశారు. నిన్న మళ్ళీ కొంతమంది అశోక్ నగర్లో చిక్కడపల్లి ఇంటికి మీ అందరికి ఉద్యోగాలు వచ్చేసి చిక్కడపల్లికి వచ్చేసి ఛాయ్ తాగి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిపోయింది రాహుల్ గాంధీ గారు. మరి 2 ఏళ్ళు దాటిపోయింది, మళ్ళీ ఇటు ముఖం చూపిస్తలేరు. మా అన్న రాహుల్ గాంధీ కానీ మా అక్క ప్రియాంక గాంధీ కానీ తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తలేరు. ఇక్కడ నిరుద్యోగులని ఉరికి పాపం ఆడపిల్లలను చూడ ఇంత దాష్టికం. రాత్రి అరే ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఫస్ట్ ముషిరాబాద్ తీసుకుపోయారు, అక్కడి నుంచి గాంధీనగర్ తీసుకుపోయారు, అక్కడి నుంచి నాంపల్లి తీసుకుపోయారు, తర్వాత ఫలక్నామట, ఇంకెక్కడెక్కడ కూడా రాత్రి అర్ధరాత్రి దాకా నిరుద్యోగుల పిల్లలు. గింత అన్యాయమా? ఇదా ప్రజాస్వామ్యం మీరు చెప్పేది? మీరు ఇచ్చే 7వ గ్యారంటీ అని చెప్పింది కదా ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ అని చెప్పేసి. కనీసం నిరసన ఆ రోజు అంతకుముందు గ్రూప్ 1 ఇష్యూ అప్పుడైతే లాఠీ చార్జ్ రూమ్లలో కరెంటు బంద్ చేసి ఆ ప్రాంతంలో అశోక్ నగర్ చిక్కడపల్లి గాంధీనగర్ ప్రాంతంలో కరెంటు బంద్ చేసి రూమ్లకు పోయి పొట్టుగానే కొట్టారు. ఇది ఇవాళ తెలంగాణ సమాజానికి ఇవాళ బుద్ధిజీవులు అనేటటువంటి వాళ్ళకు, మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు, మేము పౌర సమాజం మేమే టేక్దారులం అని చెప్పి ప్రజల కోసం మాట్లాడేటోళ్ళు మేమే అని చెప్పేసి ఒకరితో పుచ్చుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఎందుకు ఇలా ప్లాస్టర్లు వేసుకొని ఎందుకు మౌన ముద్ర వేస్తున్నారు? దేనికోసం, ఎవరి కోసం? ఇవాళ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడకపోతే తప్పనిసరి ప్రశ్నిస్తారు, అడగండి, మాట్లాడదాం. దేనికోసం? మీరు జరగందేమో అబద్ధాన్నేమో విషం కక్కినట్టు మాట్లాడిరు. ఇవాళ గింత అన్యాయం జరుగుతుంటే, గింత దాష్టికం జరుగుతుంటే, గింత దౌర్జన్యం జరుగుతుంటే ఒక్కరు నువ్వు గొంతులు పెకలవు. బరాబర్ అన్నిటికీ సమాధానం చెప్పాలి. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జాబ్ క్యాలెండర్లు ప్రకటించింది, కానీ క్యాలెండర్ మారుతున్న జాబ్లు మాత్రం ఇస్తున్న పరిస్థితి లేదని రవి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. కాబట్టి నిరుద్యోగులకు సంబంధించిన గుండెలు రగిలి వారు నిరసన దిగితే వారిపై ఇంత దాష్టికంగా వ్యవహరించడం అత్యంత దారుణం. తప్పకుండా వారందరినీ కూడా విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవాలి. దీంతో పాటు రాహుల్ గాంధీ వచ్చి ఛాయ్ తాగి చెప్పిన మాటలను మోసం చేసినందుకు తప్పకుండా తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. దత్తాత్రేయ గారు, దశాబ్దాల పాటు తెలంగాణలో చిమ్మ చీకట్లు కొనసాగిన సందర్భం, కరెంటు కష్టాలతో తెలంగాణ సమాజం ఎంత అల్లాడిందో మనమంతా కూడా చూసినాం. అలాంటి రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత అత్యధికమైన ప్రాధాన్యత, తొలి ప్రాధాన్యతగా విద్యుత్ రంగాన్ని పెట్టుకుని కేవలం 6 నెలల కాలంలోనే నిరంతరమైన విద్యుత్ అందించిన సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు కేసీఆర్ గారు వేసిన పునాది ఏదైతుందో వరుసగా సాధించిన ఫలితాలు, నిరంతరమైన నాణ్యమైన ఉచిత కరెంటు రైతులకు అందించిన పరిస్థితి. తాజాగా యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తున్న సందర్భం. నిన్న యూనిట్ 4కు సంబంధించిన COD కూడా సక్సెస్ అయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఆ వెలుగుల ప్రస్థానానికి కేసీఆర్ గారు వేసిన పునాది? ఇలాంటి కార్యక్రమాలు విజన్తో ముందుకెళ్లిన సందర్భంలో ఇప్పుడు మనం చూస్తాను. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడారు. రకరకాల కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు, అక్రమ అరెస్టులు చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే అంశం కూడా కనిపిస్తుంది. ఓవైపు విజన్ని, జరుగుతున్న ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక దార్శనికుడు, ఒక ముందు చూపున నాయకుడు ఈ తెలంగాణపై కంకణం కట్టుకొని అన్ని రంగాలలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పాలకులు, సమైక్యాంధ్ర పాలకులు చేసినటువంటి కుట్రలను కుతంత్రాలను ఛేదించి నా తెలంగాణలో చీకటి కష్టాలు వస్తాయని, నీటి యుద్ధాలు వస్తాయని ఏదైతే అవాకులు చెవాకులు పీల్చిర్రో వాటన్నింటికి ఒక్కొక్కటిగా జవాబు చెప్పాలా, సమాధానం చెప్పాలా, తెలంగాణని నిలబెట్టాలా, నిలబెట్టి అన్ని రంగాలను నంబర్ 1 స్థాయిలోకి తీసుకురావాలని చెప్పేసి ఒక దూరదృష్టితోటి ఒక్కొక్కటిగా అధిగమిస్తూ, గతంలో నీటి కష్టాలు వస్తే తాగడానికి కూడా నీళ్లు ఉండే అంటే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారు. చెరువులు, పుష్కలమైనటువంటి చెరువుల్లో నీళ్ళని నింపి చెరువులని సస్యశ్యామలం చేసి ఒక అద్భుతమైన తెలంగాణ, ప్రాజెక్టుల తెలంగాణ, ఎక్కడికక్కడ పడావుబడ్డ ప్రాజెక్టులను ఇవాళ రన్నింగ్లోకి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నింపుకొని ఇవాళ జలకళని ఉట్టిపడేలా చేసింది. వ్యవసాయ మనము చూస్తుంటాం, గతంలో రైతులు పొలాల్లోకి వెళ్తే పాము కాటుతో చనిపోవడం, కరెంటు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియక రైతులు పొలాల దగ్గరనే పడుకొని వేచి చూసేటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఈ కష్టాలన్నింటినీ దగ్గరగా చూసినటువంటి కేసీఆర్ గారు ఈ కష్టాలు లేని 24 గంటల నిరంతరం నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేటువంటి తెలంగాణగా తీర్చిదిద్దాలని చెప్పేసి కంకణం కట్టుకొని వాళ్ళ ఇటు యాదాద్రి కావచ్చు, అటు భద్రాద్రి కావచ్చు, ఈ 2 పవర్ ప్లాంట్లను
శరవేగంగా శాయాశక్తుల అన్ని రంగాలను ఉపయోగించి ఇవాళ దాన్ని ముందుకు తీసుకొచ్చి విజయవంతం చేసినాం. అందుకు నేను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఒక రంగంలో కాదండి సీతారామరాజు గారు, ప్రతి రంగంలో మనం ఇవాళ హైదరాబాద్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్కు వేదిక అయింది. ఇవాళ హైదరాబాద్ విశ్వనగరం యొక్క ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. 42 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జీలు, ఐటీ టవర్స్ కావచ్చు, ఇవాళ మనం వేసుకున్నటువంటి కమాండ్ కంట్రోల్ కావచ్చు, అటు పోలీస్ వ్యవస్థ, ఇటు రక్షణ వ్యవస్థ, ప్లస్ ఇటు విద్యుత్ వ్యవస్థ, తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు ఇచ్చేటువంటి నీరు, ఒక్క రంగం అని కాదండి, ప్రతి రంగంలో తెలంగాణను ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది ఒక నంబర్ 1 తెలంగాణ తీర్చిదిద్దితే ఇవాళ ఆయన పైన ఫోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే కాళేశ్వరం కుట్రలు, అటు యువ నాయకులు కేటీఆర్ పైన ఈ కార్ రేస్ కుట్రలు, సో అంటే ఏదైతే కేసీఆర్ గారి చేసినటువంటి మంచిని చెరిపేయాలని, ఆయనకు వచ్చినటువంటి గొప్ప పేరుని చెరిపేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా జరుగుతున్నవి. ఇవాళ వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ అనేటువంటిది 72 గంటల సక్సెస్ఫుల్ రన్ అటువంటి ట్రయల్ రన్ జరిగి అద్భుతంగా పనిచేసినటువంటి తీరు కేసీఆర్ గారి దృఢ నిశ్చయానికి ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా నాణ్యమైనటువంటి విద్యుత్ చూసినాం కదండి మనం. చాలా మంది మొన్న జరిగినటువంటి రైజింగ్ తెలంగాణలో ఆర్బీఐ గవర్నర్ గారు దువ్వూరి సుబ్బారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాట్ తెలంగాణ వీఆర్ సీయింగ్ టుడే ఈజ్ ఏ కమిటెడ్ లీడర్స్ ప్రోగ్రెస్ అని చెప్పారు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ ఎ సింగిల్ సెక్టార్, ఎవ్రీ సెక్టార్ ప్రోగ్రెస్డ్ వెల్ అండ్ ఫ్లోరిష్డ్ వెల్. ఎందుకు అద్భుతమైన తెలంగాణ అగ్రికల్చర్లో అగ్రగామిగా నిలిచింది, ఐటీ ఉద్యోగాల్లో అగ్రగామిగా నిలిచింది, నిరంతరం విద్యుత్ 24 గంటల విద్యుత్ ఇవ్వడంలో అగ్రగామిగా నిలిచింది, వ్యవసాయ రంగాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దడంలో నంబర్ 1గా నిలిచింది, ఉద్యోగాల సృష్టిలో నంబర్ 1గా నిలిచింది, పట్టణాల అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1గా నిలిచింది, హరితహారంతో గ్రీన్ తెలంగాణ ఒక ఆకుపచ్చని తెలంగాణగా నిలిచింది, అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని పెంచడంలో తెలంగాణ నంబర్ 1గా నిలిచింది. వాళ్ళ హైదరాబాద్లో విశ్వనగరంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జీలు, ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఇవాళ తెలంగాణ నంబర్ 1గా నిలిచింది. ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే సి టీమ్స్తో కావచ్చు, కమాండ్ కంట్రోల్తో కావచ్చు, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో హైదరాబాద్ని అష్టదిగ్బంధం చేసి నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ హైదరాబాద్ని చూపించడంలో నంబర్ 1గా నిలిచింది. ఒక్క రంగం అని కాదండి, చాలా మంది ఏమనుకుంటారంటే కేసీఆర్ గారు ఈ రంగాన్ని ఆ రంగాన్ని కాదు, ప్రతి రంగాన్ని తాను కంటికి రెప్పలాగా కాపాడుకొని వాళ్ళ అద్భుతమైన తెలంగాణ తీర్చిదిద్దారు. వాళ్ళ ఇంత కష్టపడి పనిచేసి తెలంగాణ నిలబెట్టినందుక మీరు ఇవాళ ఆయన మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం విశ్వసిస్తుందా అండి? ఇవాళ వృద్ధులు, వికలాంగులు, మహిళలు, యువకులు కేసీఆర్ యొక్క సంక్షేమ పథకాల రూపంలో కానీ ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి ఫలాలను పొందినటువంటి వాళ్ళు ఇవాళ ఆశా వర్కర్ల జీతాలు పెంచింది కేసీఆర్, అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచింది కేసీఆర్, హోంగార్డుల జీతాలు పెంచింది కేసీఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచింది కేసీఆర్, కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసింది కేసీఆర్, యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళ జీతాలు పెంచింది కేసీఆర్. ఏ వర్గాన్ని తక్కువ చేసిండని ప్రతి వర్గానికి వాళ్ళు అడిగిన దానికంటే రూపాయి ఎక్కువనే ఇచ్చినటువంటి పెద్ద చేయి తాను. నేను తెలంగాణ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరు సంబరపడాలా, సంతోషపడాలా, ఆనందంగా ఉండాలి. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లలు ఆడితే 12,000, కేసీఆర్ కిట్లు, ఐరన్ కిట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు. ఇవాళ ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయికి 1,80,000 ర్యాంక్ వస్తే కూడా నీట్ ఎగ్జామ్లో మెడికల్ సీట్ వచ్చిందండి. 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినందుకు ఒక పేద కుటుంబంకి చెందినటువంటి ఒక ట్రైబల్ ఎస్టీ అమ్మాయి, ఒక ఆదివాసి అమ్మాయికి వాళ్ళ డాక్టర్ అయ్యేటువంటి అవకాశం కలిగింది. దేశంలోనే తెలంగాణ నంబర్ 1 అండి మెడికల్ కాలేజీల విషయంలో, మెడికల్ సీట్ల ప్రొవైడింగ్ విషయంలో. సో ఇంత అద్భుతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దినందుకు ఇవాళ మీరు కేసీఆర్ పైన కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలను ఛేదించడానికి తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు సన్నద్ధంగా ఉంది. ఆయన మొన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే టీవీల ముందర కూర్చొని ఏడ్చుకుంటూ, ముద్దు పెట్టుకుంటూ, ఆయనని తలుసుకుంటూ, ఆయన చేసినటువంటి మంచిని కోరుకుంటూ, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ కష్టాలు చూస్తున్నాం కదండి. రైతులకు యూరియా కష్టాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక కష్టాలు, మహిళలకు ఆ కష్టాలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి 2,500 మాయమైపోయినాయి, లేవు దిక్కు లేదు, దివాన్ లేదు, వృద్ధుల పెన్షన్లు మాయమైపోయినాయి, నిరుద్యోగ భృతి మాయమైపోయింది, ఉద్యోగాలు లేవు. ఏముందండి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కంటతడి పెట్టలేదు చెప్పండి? ప్రతి వర్గానికి కంటతడికి కారణమైంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అబద్ధాల హామీల పునాదుల మీద మీరు ఇవాళ పరిపాలన చేస్తే ఎన్ని రోజులు చేస్తారు అట్లా? తెలంగాణ సమాజం చీకొడతా ఉంది ఇవాళ. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో యాదాద్రి పవర్ ప్లాంట్ సాధించిన విజయం ఏదైతుందో
కేసీఆర్ గారు వేసిన పునాది కేసీఆర్ గారి విజన్కు దార్శనికతకు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని దత్తాత్రేయ గారు స్పష్టం చేస్తున్న సందర్భం. దశాబ్దాల పాటు చిమ్మ చీకట్లలో కొట్టుమిట్టాడిన తెలంగాణ సమాజంలో వెలుగుల ప్రస్థానాన్ని కొనసాగించిన కేసీఆర్ గారిపైన, కేసీఆర్ గారి పరిపాలనపై రాజకీయ కక్షతో కుట్రలు చేయడం అత్యంత దారుణం, దుర్మార్గం. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుట్రలను సహించదు. ఇలాంటి కుట్రలు చేస్తే తప్పకుండా కాంగ్రెస్ సర్కార్కు ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. రవి గారు, అన్నిటికంటే కీలకమైన అంశం విద్యుత్ రంగం అనేది తెలంగాణ సాధించుకున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని పట్టిపీడించిన అత్యంత క్లిష్టమైన సమస్య. ఆ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కల్పించాలి, తెలంగాణ సమాజాన్ని కరెంటు కష్టాల నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించాలని ఒక దార్శనికతతో కేసీఆర్ గారు ఆ రోజు చేసిన పునాది వరుస ఫలితాలు ఇప్పటికి కూడా సాధిస్తున్న సందర్భం. యాదాద్రి పవర్ ప్లాంట్ చాలామంది అప్పుడు వ్యతిరేకించారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వ్యతిరేకించారు. తర్వాత దానికి రిబ్బన్ కటింగ్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. యూనిట్ 4 COD నిన్న సక్సెస్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఆనాటి కేసీఆర్ గారి దార్శనికత సాధిస్తున్న ఈ విజయాల పరంపరను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, ఈ సందర్భంలో ఒక సందర్భాన్ని అయితే గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో పీక్ స్టేజ్లో ఉద్యమం ఇక తెలంగాణను ఆపలేమనుకున్న పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదే ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో స్క్రీన్ పెట్టి కట్టెలు పట్టుకొని చూపించిండు. ఇదే పవర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు కరెంట్ ఉండదు, చిమ్మ చీకటి అవుతుంది, అంధకారం అవుతుంది అని చెప్పేసి చూపించిండు. అప్పుడు ఈ పుణ్యాత్ములే చప్పట్లు కొట్టారు. ఒక్కడికి నోరు పెకలలే, ఏం పీక్కుంటారో మీకు పైసలు లేకపోతే అని చెప్పితే కూడా ఏం మాట్లాడినట్టు ఉంటారు. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి కేసీఆర్ గారు తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని, అపారమైనటువంటి జ్ఞానంతో, దార్శనికతతోటి విద్యుత్ రంగాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నట్టు 9.5 ఏళ్ళలో. కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి తెలంగాణకు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఏంటంటే 7,000 మెగావాట్లు మాత్రమే. అటువంటి దాన్ని 9.5 ఏళ్లలో 20,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి తీసుకుపోయినాడు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి. అప్పటికే రాష్ట్రం వచ్చినటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కోసం బీజేపీ ఆయన కోసం చేసినటువంటిది అప్పుడు వెంటనే చేసింది మనకున్నటువంటి సీలేరు లోయర్ పవర్ ప్రాజెక్టును కూడా గుంజుకున్నది. దానికి బదులుగా మనకు అదే అక్కడ కృష్ణపట్నం నుంచి 500 మెగావాట్ల ఇస్తామన్నటువంటిది ఒప్పందంలో భాగంగా రాష్ట్ర విభజన సమయంలో మనకు ఒప్పందంలో దాన్ని కూడా ఇవ్వాలి. అన్ని కష్టాలు ఆ పరిస్థితుల నుంచి మొత్తం మూకుమ్మడిగా దాడి చేస్తుంటే కేసీఆర్ గారు ఒక ముందు చూపుతోటి ఒక యాదాద్రి పవర్ ప్రాజెక్టు 4,000 మెగావాట్ల యూనిట్లండి ఉత్పత్తి సామర్థ్యము. ఆ రోజు దాన్ని మాట్లాడుతుంటే ఈ పెద్ద మనుషులే ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మంత్రులు అందరూ మాట్లాడిన మాట ఏంటంటే మొన్నటిదాకా అసలు నల్గొండ జిల్లాలో దామరచర్లలో బొగ్గు లేదు, ఏమీ లేదు, ఎక్కడి నుంచి తీసుకుపోయి ఎక్కడో 100 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి మీరు కరెంట్ ఎట్లా సమస్య చేస్తారు అని చెప్పేసి దాన్ని ప్రశ్నించారు. కానీ ఆ పుచ్చిబుర్రలకు మరి మా ఆలోచన ఏంటంటే, బాధ్యత ఏంటంటే, మరి అదే కొండపల్లి దగ్గర, విజయవాడ కొండపల్లి దగ్గర ఉన్నటువంటి దానికి కూడా మరి అక్కడ బొగ్గు ఎక్కడ లేదే, మరి అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిరు కదా, మరి అదే అక్కడికి వెళ్ళి గొప్ప చేసిరు కదా. అంటే కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతిదాన్ని రాజకీయం చేయడం, ప్రతిదాన్ని రంధ్రాన్వేషణ చేయటము, విఫలంగా ఫెయిల్యూర్గా మార్చడం తప్ప వేరే ఇంకేమీ లేదు. అట్లాగే యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ 1,080 మెగావాట్లతోటి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. నిన్న ఇప్పటిదాకా కూడా మొన్నటి వరకు కూడా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నా 5 స్టేజ్లు, ఒకటి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, మొత్తం ఒక్కొక్క స్టేజ్లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక్కొక్క యూనిట్ ఉంటుంది. ఇప్పటికే 2 యూనిట్లు ఆల్రెడీ బ్రహ్మాండంగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మొన్న మొదలు ట్రయల్ రన్ లాంటిది, అంటే దాన్ని వాళ్ళ టెక్నికల్ పవర్ భాషలు ఏమంటారంటే విద్యుత్ భాషలో COD అంటారు, అంటే కమర్షియల్ ఆపరేషన్స్ డేట్ అంటారు. దాన్ని CODని ట్రయల్ రన్ చేస్తే అది 4th స్టేజ్ 4ది యూనిట్ని ఆపరేట్ చేసాను. 72 hours నిరంతరాయంగా కంటిన్యూగా చేసాను. దాని టార్గెట్ వచ్చిన టార్గెట్ ఏంటంటే లక్ష్యము 800 మెగావాట్లు. కానీ 825 మెగావాట్లని అన్ఇంటరప్టెడ్గా ఇంత సమస్య లేకుండా, అంటే టార్గెట్కు మించి అద్భుతంగా చేసి చూపించింది. దట్ ఈస్ కేసీఆర్. వీళ్ళ దరిద్రం ఏంటంటే కేసీఆర్ దార్శనికతని కూడా
అర్థం చేసుకోలేనటువంటి దరిద్రులు ఇవాళ. Right. ఈ అటువంటి దరిద్రులు ఇవాళ దరిద్రుల చేతులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉండటమే ఈ తెలంగాణకు పెట్టినటువంటి భావదారిద్ర్యం. ఎస్, అంటే అలాంటి నాయకత్వంపై ఇప్పుడు రకరకాల కుట్రలు కొనసాగుతున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. వాటిని ఎట్లా చూడాల్సిన అవసరం లేదు. అందుకే ఇవాళ కేసీఆర్ ఏదో అన్ని బక్వాస్ మాటలు చెప్పేసి బేఫు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ వాళ్ళు చేయలేరని తేలిపోయిన తర్వాత ఇవాళ కేసీఆర్ మీద రకరకాల కేటీఆర్ మీద హరీష్ రావు మీద ఎన్ని కుట్రలు చేయాలని కుట్రలు చేసింది. ఇంత అద్భుతంగా ఇవాళ తెలంగాణ పవర్ రంగంలో ఇప్పుడు మనోడు ఇందాక మిత్రుడు దత్తా చెప్పినట్టు పవరు, విద్య, ఎడ్యుకేషన్, హెల్త్ మొత్తం అన్ని రంగాల్లో ఒక దార్శనికతతోటి ఒక టార్గెటెడ్గా ఈ దేశంలోనే ఒక తలమానికంగా ఉండాలి తెలంగాణ ఉద్దేశంతో కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో అంతకన్నా ముందు ఎట్లా ఉండే ఇవాళ ఎట్లుండే అన్నదాన్ని తీసుకొచ్చి అద్భుత లక్ష్యాలను సాధించింది. దాన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ గడిచిన సంవత్సర కాలంలో ఈ 2 ఏళ్లలో అర్థం చేసుకుంటారు. అంతకుముందే వీళ్ళు ఏం చెప్పినా విషయము విద్వేషము చెప్పినా ప్రజలు ఎక్కడో ఇంత భ్రమపడి ఆశపడి వీళ్ళు చెప్పింది నమ్మిరు. వీళ్ళు చెప్పింది మోసం, వంచన, ద్రోహం అని వీళ్ళ ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళు ఏంటంటే తిరగబడటం మొదలైంది. దాన్ని డైవర్షన్ చేయడం కోసము, దాన్ని దెబ్బ చేయడం కోసం ఏంటంటే వీళ్ళకి దొరికినటువంటి ఒక రాంగ్ నేరేటివ్స్ని బిల్డ్ చేసి రాంగ్ నేరేటివ్స్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంటారు, దాంట్లో అవినీతి అంటారు, దీంట్లో ఏ దాంట్లో తేలదు. 2 ఏళ్ళు అవుతుంది కదా, ఏం తెలిసి చెప్పండి? ఎవడాపిండి మిమ్మల్ని? ఎవడాపిండి వీళ్ళని? సందర్భం ఏదన్నా కొంచెం మేజర్ సందర్భం వచ్చి ప్రజల కోటి వాస్తవం గొప్పగా కేసీఆర్ గొప్పతనం ఒకటి మంచి బాగా చేసింది ఇది అని చేసి అర్థమవుతున్న సందర్భం రాగానే ఇటువంటి ఒక దిక్కుమాలినటువంటి తీసుకురావడం. వీళ్ళ లేటెస్ట్ ఏంది పాపం సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ప్రభాకర్ రావు గారు సిన్సియర్. ప్రభుత్వాలు ఒక టాస్క్ ఇస్తాయి, ఆ టాస్క్లో వాళ్ళకు ఉండే పని చేస్తారు. అటువంటి వాళ్ళు కూడా హింస పెట్టి చేస్తున్న పని ఏంటంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి పేరు చెప్పాలి, బలవంతంగా ఫోర్స్డ్గా హరీష్ రావు పేరు చెప్పాలి, కేటీఆర్ గారి పేరు చెప్పాలి అని చెప్పేసి 14 రోజులు కస్టడీకి తీసుకున్నారండి. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ని ఇంటెలిజెన్స్ నట్టు. ఇవాళ అంత దుర్మార్గంగా అయినా కూడా ఇవాళ కేసీఆర్ గారిని పేరు చెప్పించలేకపోయినారు. ఎందుకంటే వాస్తవం లేదు కదా. ఇవాళ ఈ దేశంలో ఫోన్ ట్యాపింగ్ అన్నది అరే 20 ఏళ్ల క్రితం పార్లమెంట్లోనే జరిగిందండి గోలా. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి పార్లమెంటు సభ్యులంతా గోల పెట్టిండ్రు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ చట్టము ఒక నిబంధనలు ఉన్నది, దాన్ని అనుమతించింది, దాని పేరు జరుగుతుంది అన్నది అందరికీ. ఇవాళకి మంత్రులే చెప్పారు కదా, మంత్రులే చెప్పారు కదా మా ఫోన్లు ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్యాప్ చేస్తున్నారండి. ఉద్యమ కాలంలో మాలాంటి వాళ్ళ తెలంగాణ ఉద్యమ కాలంలో మాలాంటి వాళ్ళ ఈ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ 2000 మంది ఫోన్లు ట్యాప్ చేశారండి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ నీతులు చెప్తున్నారు. దాన్ని కేసీఆర్ సెక్యూరిటీ కారణాల రీత్యా, శాంతి భద్రతల కారణాల రీత్యా, నేర నిరోధకం కోసము రకరకాల ఫోన్ ట్యాపింగ్ ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటే అది వాళ్ళు పోలీసు చేసే పని, నిరంతరం చేసే పని, దాని కాదనలేదు. దాన్ని కేసీఆర్ గారికి వృద్ధి ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని జైల్లో పెట్టి లియేజన్ చెప్పినటువంటి ప్రతీకారాన్ని తీర్చుకోవటం తప్ప ఇంకేం లేదు. ఇవన్నీ తెలంగాణ సమాజం వాళ్ళ గ్రహించింది, అర్థం చేసుకుంటుంది కాబట్టి చిల్లరమల చేస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం ఈ ప్రతీకార రాజకీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం క్షమించదు. తెలంగాణ సాధించడమే కాకుండా వెలుగుల ప్రస్థానాన్ని కొనసాగించిన కేసీఆర్ గారిపైన, బీఆర్ఎస్ నాయకత్వం పైన చేసే కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు, తప్పకుండా తిప్పి కొడుతుందని రవి గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.